సింగరేణి యాజమాన్యం మాట మార్చి శాంతికని ఓపెన్ కాస్ట్ చేయడం లేదని లాంగ్ వాల్ ప్రాజెక్టు చేపడుతున్నట్లు అబద్ధాలు ఆడుతున్నారని ఓపెన్ కాస్ట్ వ్యతిరేక పోరాట కమిటీ సభ్యులు ఆగ్రహించారు. రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. గ్రామస్తులు మాట్లాడుతూ భూమి లోపల లభించే ఖనిజ సంపద ప్రజలకు చెందాలన్నారు. ఓపెన్ కాస్ట్ ఏర్పాటు చేస్తే నీరు లేక పంటలు పండక గ్రామాలన్నీ వల్లకాడుగా మారతాయన్నారు. ఈ కార్యక్రమంలో టీఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శి టి మణిరామ్ సింగ్, జేఏసీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కాబట్టి 100కి 100 రూపాయలు దీనికి వ్యతిరేకంగా మనం ప్రజలందరినీ కూడగట్టి కొట్లాడితే తప్ప ఆగుతుంది, లేకపోతే ఆగదు. ఈరోజు ఎర్రగుంట పల్లెలు కూడా కొట్లాడింది. చివరికి వాళ్ళ పరిస్థితి ఏమైంది? ఇటు నష్టపరిహారం రాలేదు, నష్టపరిహారం తీసుకోమన్నారు వాళ్ళు. పేరుకు మాత్రమే ఊరున్నది. ఆ ఊళ్ళో బాయిలో నీళ్లు లేవు, బోర్లో నీళ్లు లేవు, చుట్టూ చెట్లు లేవు, మొత్తం మట్టి గుట్టలు అయిపోయినాయి. ఇది మనమందరం అంటే ప్రజలంతా వ్యతిరేకించకుండా ఏదో 4 సంఘాలుగా మేము లేదా 4 ప్రజాప్రతినిధులు లేదా 4 మేధావులు ఉంటే ఎట్టి పరిస్థితులు ఇది ఆగది. దయచేసి మా అప్పీల్ ఒకటే, మన బతకని కోసం అంటే జీవించే హక్కు కోసం రాజ్యాంగంలో మనకు రాచున్నది. ప్రతి మనిషి బతకడానికి కొన్ని హక్కులు ఉన్నాయి. ఆ హక్కులో భాగంగా మా భూమికి మా పరిధిలోకి మీరు రాకండి అని మనకున్న హక్కు ప్రకారంగానే అడుగుదాం. మనదేమో వేరే అడుగుతలేము, కొత్తది అడుగుతలేము. కొన్ని సంవత్సరాలుగా ఈ భూమిని నమ్ముకొని ఇక్కడున్న ఈ ఏరియాని నమ్ముకొని బతుకుతున్నాం. మనకు జీవించే హక్కు ఉన్నది, రాజ్యాంగ పరిధిలోనే అడుగుతున్నాం మనం. దయచేసి అందరూ కూడా అంటే నా ఉద్దేశం ఏంటంటే, ఈయన ఇప్పుడు ఆ పార్టీడు పిలిచింది కాబట్టి ఈ పార్టీడు రాను, ఈ పార్టీడు పిలిచింది కాబట్టి ఆ పార్టీడు రాను, ఈ మాటలు కాకుండా ఉన్నటువంటి పల్లెల్లో చిచ్చు పెట్టిన ఈ సీఎం గారు గత 25 సంవత్సరాల క్రితమే మనకు బెల్లంపల్లిలో ఈ శంషీర్ నగర్ అంబేద్కర్ నగర్లో ఓపెన్ కాస్ట్ చేయడానికి ప్రతిపాదనలు పెడితే అప్పుడున్నటువంటి జేఏసీ, అప్పుడున్నటువంటి కార్మిక సంఘాలు కానీ రాజకీయ పార్టీలు కానీ అన్నీ కలిసి కూడా 25 సంవత్సరాల క్రితం దాన్ని వ్యతిరేకించి తరమడం జరిగింది. అది అప్పుడు బంద్ చేసినటువంటి ఓపెన్ కాస్ట్ ప్రతిపాదనలు ఈ సీఎం గారు తెర మీద తీసుకొచ్చారు. తెర మీద కూడా ఎందుకు తీసుకొచ్చిండు అంటే, మనకు ఈ బెల్లంపల్లి రూరల్ మండలి, ఒక బెల్లంపల్లి ఈ మండలంలో మనకు ఉన్నటువంటి గ్రామాలు ఒక బట్వన్పల్లి, తర్వాత పెరగపల్లి, ఆకన్పల్లి, బెల్లంపల్లి, బెల్లంపల్లి కాదు, ఇవన్నీ గ్రామాలు కూడా మనకు ఉన్నాయి. బెల్లంపల్లి కూడా ఉన్నది. కాకపోతే మనకు బెల్లంపల్లి